నిజాయితీగా చెప్పండి, మీలో ఎంతమందికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం? ఒక్కసారి కామెంట్ సెక్షన్ రాయండి. 15 సంవత్సరాల పాటు చదువుకొని కెరియర్ లో షైన్ అయి స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం, కానీ ఒక్క ఫియర్ సైలెంట్ గా ఎన్నో ఆపర్చునిటీస్ మనల్ని చంపేస్తుంది. అదే పబ్లిక్ స్పీకింగ్ ఫియర్. ఈ రోజు శ్రీపాదరామ్ గారి మెంటర్షిప్ లో ఆయన నేను కలిసి రియల్ ఎస్టేట్ లీడర్స్, వీళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ లో ఛాంపియన్స్ అండి, కానీ లీడర్స్ గా ఉండాలి అంటే స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి. దట్స్ వై వాళ్ళందరి కోసం 6 నెలల ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ పబ్లిక్ స్పీకింగ్ లో వాళ్ళని ఫియర్ నుంచి ఫియర్లెస్ కమ్యూనికేషన్ ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళకి నేర్పుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఒక్క సెషన్ మిస్ అయినా కూడా డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ మీకే అర్థం అవుతుంది. అందుకని ఈ రోజు సెషన్ మాత్రం కంప్లీట్ గా యూనిక్ ఉండకపోతుంది. అలాగే పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు ఇప్పటి నుంచి పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటేనే మీరు వాళ్ళకు ఒక గొప్ప స్కిల్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ తో లైఫ్ ఎలా లీడ్ చేయాలో నేర్పిస్తున్నట్టు. బికాస్ వెన్ ఎ చైల్డ్ కెన్ ఫేస్ ద స్టేజ్, దే కెన్ ఫేస్ ద వరల్డ్. అందుకే పేరెంట్స్ శాలలో మేము ఇచ్చే ప్రతి యాక్టివిటీ కూడా పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతూ 10 మంది ముందు ఎలా మాట్లాడాలనే మనోధైర్యాన్ని వాళ్ళు నింపడమే పేరెంట్స్ శాల ముఖ్య లక్ష్యం కూడా.